ప్రైజ్లో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మన వారే మనం బలహీన పెడుతున్నారని, మన వాళ్ళే మనం దూరం పెడుతున్నారని, మన సొంత వాళ్ళే మనల్ని అవమానపరుస్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దేవుడు అంటున్నాడు, నేను నా సొత్తు, నేను నీ పేరు పెట్టి పిలుస్తా అంటున్నాడు. అవును, దేవుడు మన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన మన సొత్తు అంటున్నాడు. ఈ లోకంలో మనుషులు వేరుపరిచిన, మన బంధువులు మనం అవమానించిన, మన వాళ్ళు మనం తృణీకరించిన దేవుడు విడవనంటున్నాడు. నేను పేరు పెట్టి నేను పిలుస్తా అంటున్నాడు. నీవు నా సొత్తు, నా వాడు అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఆశలు కానీ, అందాలు కానీ, అలాగే సంబంధాలు కానీ, ప్రేమలు, ఆప్యాయతలు కొంతకాలం వరకే. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పిలుపు కలకాలం ఉంటుంది. తరాలు మారిన, యుగాలు మారిన దేవుడి ప్రేమ, దేవుని యొక్క పిలుపు మారదండి. సో నిజమైన ప్రేమ మన దేవుడి దగ్గర దొరుకుతుంది. మనుషులు దూరపరిచారని బాధపడుతున్నా దేవుడు నన్ను పిలుస్తున్నాడని, దేవుడు నన్ను దగ్గర తీసుకుంటున్నాడు, దాన్ని బట్టి ఆనందపడదాం. దాన్ని బట్టి దేవుడు మన జీవితం ఎన్నో మేలు చేస్తాడు. దేవుడు పిలుస్తుంటే మనం వెళ్తే మన జీవితం ఎన్నో మేలులు, ఆశ్చర్యకార్యాలు దేవుడు మన పట్ల ఎన్నో దాచాడు. దానివైపు ముందుకు సాగుతాం. ఈ లోక ఆశలు అన్ని విడిచిపెట్టి, ఈ లోక బాధలు విడిచిపెట్టి ప్రభువు మీద భారం మోపి మనం ముందుకు సాగుతాం. దేని గురించి బాధపడద్దు, దేని గురించి చనిపోవద్దు. ఒకవేళ నీకున్న సమస్య ఉంటే కింద కామెంట్ ప్రార్థన చేస్తాం. ఆమేన్.